నాని సినిమా అంటే ఆడియన్స్ కి ఒక మంచి క్లారిటీ ఉంది. తాజాగా ఈయన సరిపోదా శనివారం అంటూ వచ్చాడు. మాస్ హీరో అవ్వాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న నానికి ఇన్నాళ్లకు ఇలాంటి కథ దొరికింది. దాంతో ప్రమోషన్ లో చాలా జోరుగా ఉన్నాడు మన నాని. ఫస్ట్ 15 నిమిషాల్లో సినిమా కథ అంతా పోసగుచ్చినట్టు చెప్పేశాడు మన వివేకాత్రేయ. అక్కడి నుంచి ఆ కథను ఎలా ముందుకు తీసుకెళ్తాడా అనేదే సరిపోదా శనివారం. నిర్మాతలు డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సూర్య, అలాగే దర్శకుడు వివేక్ ఆత్రేయతో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమాలో నానికి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువగా ఉంటుంది. కోపం వచ్చిన మరుక్షణమే కొట్టడానికి వెళ్తుంటాడు. కొడుకు కోపాన్ని చూసిన తల్లి ఛాయాదేవి వారంలో ఒక్కరోజు మాత్రమే కోపం చూపించాలని ఒట్టు వేయించుకుని చనిపోతారు. ఆ రోజు శనివారం కావటం వల్ల అలా అప్పటి నుంచి వారమంతా కోపం వచ్చిన వాళ్ళ పేర్లను ముక్కులో రాసుకుని మరి శనివారం వరకు నిజంగా కోపం అలాగే కంటిన్యూ అయితే వెళ్ళి వాళ్ళను కొడతాడు. అలా సూర్య కొట్టిన వాళ్ళ వల్ల అతడి తండ్రితో పాటు అక్కకు కూడా చాలా సమస్యలు వస్తుంటాయి. దాంతో అక్క పెళ్లి చేసుకుని వీళ్లకు దూరంగా ఉంటుంది. అదే సమయంలో కానిస్టేబుల్ చారులత సూర్య జీవితంలోకి వస్తుంది. సిఐ దయా దగ్గర చారు కానిస్టేబుల్ గా ఉంటారు. మరోవైపు తనకు ఎప్పుడు కోపం వచ్చినా సోకులపాలెం అనే ఊరు నుంచి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి చావగొడుతుంటాడు దయ. అలా ఓసారి సోకులపాలెం మనుషులతో సూర్యకు రిలేషన్ ఏర్పడుతుంది. అప్పుడే దయా సూర్య ఫేస్ టు ఫేస్ కలుస్తారు. అక్కడ నుంచి ఏం జరిగిందా అనేదే అసలు కథ. అయితే రొటీన్ కథ తీసుకున్న శ్రీరామ్, ఎవడు లాంటి రిఫరెన్సులు కనిపించినా చాలా వరకు బోర్ కొట్టకుండా కమర్షియల్ సినిమా చూపించాడు వివేక్.